స్మార్ట్ యోగా ఆచరిస్తే ఆరోగ్యం ఆనందం. సుఖాసన్. Straight our spinal cord. Again straight. Breathe in. Breathe out. Straight our spinal cord. Again deep breathe in. Breathe out. Nalum koncham straight. Again straight. Slowly breathe in. Breathe out. 6, 5, 4. Deep breathe in, breathe out. 3, 2, 1. Namaskar posture. Breathe in. Again breathe in. Last time. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोक्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मि. Again, योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोक्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मि. Last time. योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोक्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मि. Rub your hands. Touch your neck. Rapid breathe in. Neck ni lock chestu force ga breathe in, breathe out. 6, 5, 4, 3, 2, 1. Relax. Vajrasan. Vajrasan. Neck full rotation. కిందకు వస్తున్న ప్రతిసారి రివర్స్, ప్రతిసారి ఆపోజిట్ డైరెక్షన్. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి. కంటిన్యూ. స్లోగా పైకి బ్రీత్ ఇన్. కిందకు వస్తున్న వెంటనే వెనక్కి. అటు ఇటు కంటిన్యూ. కళ్ళు తెరిచే చేయండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కళ్ళు మూయండి. నెక్ ఎక్సైజ్ కళ్ళు తెరిచి చేయడమే మంచిది. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. రెండు మోకాళ్ళు కొంచెం దూరం.
రెండు చేతులు పైకి, ఉత్తాన మాండుకాసన్, రెండు చేతులు పైకి ఉంచి మో చేతులు తల వెనక్కి, తల స్ట్రైట్గా, ఇంకొంచెం స్ట్రైట్గా, ఇంకా స్ట్రైట్గా అలాగే ఉంచుతూ ర్యాపిడ్ బ్రీత్ ఇన్, కొంచెం ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1. రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ మధ్యలో ఉంచి సింహాసన్. నాలుగు బయటికి, కళ్ళు పెద్దవి, కళ్ళు ఎంత వీలైతే అంత పెద్దవి, నాలుగు ఇంకొంచెం బయటికి. నోరుతో బ్రీత్ అవుట్, ముక్కుతో బ్రీత్ ఇన్. నోటితో బ్రీత్ అవుట్. నాలుక బయటికి సాగదీయడం వల్ల డైజెస్ట్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. నాలుకకి మన జీర్ణ వ్యవస్థకి లింక్ ఉంటుంది. నాలుక ఎంత బయటకు తెస్తున్న కొద్ది జీర్ణ వ్యవస్థని పూర్తిగా యాక్టివ్ చేస్తున్నాం. 6 నోటితో బ్రీత్ అవుట్ చేయడం వల్ల అపాన వాయువు బయటికి వెళ్ళిపోతుంది. 5 గొంతు దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. 4 3 2 1. రిలాక్స్. రిలాక్స్. ఉత్తాన మాండుకాసన్, చేతుల పైకి, మో చేతులు ఎంత వీలైతే అంత తల వెనక్కి, నడుము స్ట్రైట్గా. కపాలభాతి కంటిన్యూ. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని కపాలభాతి చేతుల పైకి ఉంచడం వల్ల చెస్ట్ లోపల ఉండే కండరాలు, మజిల్స్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. చెస్ట్ లోపల మజిల్స్, అలాగే లంగ్స్ లోపల ఉండే వాయునాళాలన్నీ పూర్తిగా ఎక్స్పాండ్ అవుతాయి చేతులు పైకి కదపడం వల్ల. పొట్ట లోపలికి వెళ్తుంది. కపాలభాతి కంటిన్యూ. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. ఇంకొకసారి సింహాసన్, లాస్ట్ టైం సింహాసన్. సుఖాసనంలో ఉండి కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అరిచేతులు గ్రౌండ్ టచ్ చేస్తూ, నాలుగు బయటికి, కళ్ళు పెద్దవి. నోటితో బ్రీత్ అవుట్, ముక్కుతో బ్రీత్ ఇన్. నాలుగు అలాగే ఉంచుతూ కంటిన్యూ. నాలుగు ఎంత వీలైతే అంత బయటికి తీసుకురావడం వల్ల డైజెస్ట్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది, శుద్ధి అవుతుంది పూర్తిగా. సింహాసన్. గొంతుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. 6 సింహాసన్. కళ్ళు ఇంకొంచెం పెద్దవి. 5 4 ఒక్క స్ట్రోక్లో బ్రీత్ అవుట్, బయటికి రావడానికి ట్రై చేయండి. 3 2 ఒక్క స్ట్రోక్లో బయటికి రావడం వల్ల పొట్ట ఒక్కసారిగా లోపలికి వెళ్తుంది. 2 1. రిలాక్స్. రిలాక్స్. లాస్ట్ టైం కపాలభాతి. ఇంకొకసారి కపాలభాతి. ఉత్తాన మాండుకాసన్. ఇబ్బంది అనిపిస్తే చేతులు కిందే ఉంచండి. చేతులు పైకి ఎట్టడం ఇబ్బంది అనిపిస్తే నార్మల్ పోర్చర్. ఉత్తాన మాండుకాసన్. లాస్ట్ టైం కపాలభాతి కంటిన్యూ. Ten seconds. Try to 1 minute. 1 minute కపాలభాతి. కళ్ళు తెరవకుండా. కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. 20 seconds. ఫోర్స్గా బ్రీత్ అవుట్స్ చేయడం వల్ల ఐ నర్వస్ మీద ప్రెజర్ పడుతుంది. కళ్ళు తెరవద్దు. 30 seconds. ఇంకా 20 seconds.
ఫోర్స్గా బ్రీత్ అవుట్. ఇంకా 10 సెకండ్స్. కపాల అంటే స్కల్, బాత్ అంటే క్లీనింగ్, కపాల నాడుని శుద్ధి చేసే క్రియ. 5 4 3, కళ్ళు తెరవద్దు. 2, అయిపోయిన వెంటనే కళ్ళు తెరవద్దు. 1, హ్యాండ్స్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు. 2 చేతులు వెనక్కి పెట్టేసుకోండి, కాలు దూరంగా ఉంచినా పర్వాలేదు. వెనక్కి ఉంచి తల గ్రౌండ్ టచ్ చేయండి. మోకాలు దూరంగా ఉన్నా పర్వాలేదు, తల గ్రౌండ్ టచ్ చేసి అలా ఉంచండి అంతే. ఇబ్బంది అనిపిస్తే రిలాక్స్. కొద్దిసేపు అలాగే ఉంచుతూ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బాగా ఇబ్బంది అనిపిస్తే ఒకసారి పైకి లేచి మళ్ళీ డౌన్. డీప్ బ్రీత్ ఇన్. మోకాళ్ళ నొప్పులు ఉంటే కనుక చేయొద్దు, ఆగిపోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కాలు చాపు కూర్చుని పోండి. 6 5, తల గ్రౌండ్ టచ్ చేయాలి. 4 3 2 1. రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. స్థితిల దండాసన్, కాలు చాపు కూర్చుని పని. లెగ్ స్ట్రెచ్చింగ్. జస్ట్ ఒక కాలు ఫోల్డ్ చేసి ఒక చేతితో పట్టుకొని ఆపోజిట్ హ్యాండ్తో పట్టుకుని, ఎలా పట్టుకున్నా పర్వాలేదు, పట్టుకుని జస్ట్ కాలు పైకి, ఈ మోకాలు స్ట్రైట్గా, మళ్ళీ ఫోల్డ్, కొంచెం స్ట్రైట్గా ఫోల్డ్. 3, మోకాలు స్ట్రైట్ రావాలి. 2 1, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్ స్ట్రెచింగ్. 3 2 1, రిలాక్స్. రెండు చేతులతో ఒకేసారి. సింగిల్ హ్యాండ్ సరిగ్గా రాని వాళ్ళు సింగిల్ హ్యాండే కంటిన్యూ. సింగిల్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు 2 చేతులతో కాలు పట్టుకుని స్ట్రైట్ ఫోల్డ్, స్ట్రైట్ ఫోల్డ్. 6 5. 2 చేతులతో రాలేని వాళ్ళు సింగిల్ హ్యాండ్ సరిపోతుంది. 3 2 1, రిలాక్స్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సింగిల్ హ్యాండ్. సేమ్ ఆపోజిట్ లెగ్. 6 5 4 3 2 1, రిలాక్స్. లాస్ట్ రౌండ్. ఈసారి స్ట్రైట్గా తీసుకొచ్చి అలా ఉంచడానికి ట్రై చేయండి. 2 చేతులు కష్టం అనిపిస్తే సింగిల్ హ్యాండ్, స్ట్రైట్గా అలా ఉంచడానికి ట్రై చేయండి. 6 5 4, మోకాలు స్ట్రైట్గా. 3 2 1, స్లోగా రిలాక్స్. ఆ మోకాలు కింద ఉండే నరం సాగుతూ ఉంటుంది. ఆ నరం అనేది తల పై నుంచి కాలు కింద నుంచి కాలి బొటన వేలు వరకు ఉండే నరం. పశ్చిమ నాడి. సేమ్ ఆపోజిట్ లెగ్. 6 5 4 3 2 1, రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. పశ్చిమోత్తానాసన్.
రెండు కాళ్ళు దగ్గరికి. దండాసన్. దండాసన్, రెండు చేతులు బాడీ పక్కన ఉంచుతూ నడువుని స్ట్రైట్గా. దండ అంటే చేతులు, దండ అంటే కర్ర. చేతుల సహాయంతో నడువుని కర్రలాగా స్ట్రైట్గా ఉంచాలి. అలాగే ఉంచుతూ స్లోగా చేతులు పైకి తీసుకెళ్ళిన నడుము స్ట్రైట్గానే. నడుము స్ట్రైట్గా ఉంచుతూ చేతులు పైకి, పొట్ట లోపలికి లాగుతూ ముందుకి డౌన్. బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి లాగుతూ డౌన్, అప్, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. ప్రతిసారి నడుము స్ట్రైట్గా తీసుకొచ్చి పొట్ట లోపలికి లాగుతూ డౌన్. 6, 5, 4, 3, 2, 1. Relax. Just relax. రెండు కాళ్ళు ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు సింగిల్ లెగ్ ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రెండు కాళ్ళు ఒకేసారి పశ్చిమోత్తానాసన్, కొద్ది సమయం ఆసన స్థితి. మరీ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు వక్రాసన్. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు. ఓకే, రెండు చేతుల పైకి, నడుము స్ట్రైట్గా, స్లోగా డౌన్. కాలి బొటన వేలిని కరెక్ట్గా లాక్ చేయండి చేతులతో పట్టుకుంటూ. మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ పాదాలు ఎంత వీలైతే అంత ముందుకు ప్రెజర్. స్లోగా మోచేతులు ఎంత వీలైతే అంత కిందకి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం, లాస్ట్ టైం. లాస్ట్ టైం ఆపోజిట్ లెగ్. కంటిన్యూ, ఎలా అయినా పర్వాలేదు. ఓకే, లాస్ట్ టైం స్టార్ట్. సేమ్ ఎక్సర్సైజ్. రెండు కాళ్ళు చేయలేని వాళ్ళు సింగిల్ లెగ్. ఓకే, డౌన్, మోకాలు స్ట్రైట్గా. ఏ ఆసనమైనా మినిమం 30 seconds. 30 seconds కంటిన్యూ. టైం స్టార్ట్. మోకాలు స్ట్రైట్గా. 10 seconds. Ten, 9, 8, 7, 6. ఇంకొంచెం కిందకి. లాస్ట్ టైం. 5, 4, 3, 2, 1. స్లోగా రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరం. జస్ట్ భూనామాసన్ రిలాక్స్ అవడం కోసం, నడుం బాగా రిలాక్స్ అవడం కోసం జస్ట్ భూనామాసన్. పూర్తిగా మీ వెనక్కి అటు ఇటు కంటిన్యూ. Ten, 9, 8, 7, 6,
5 4 3 2 1 రిలాక్స్. చాలు. జస్ట్ నడుము బాగా ఫ్రీ అవడం కోసం స్టాండింగ్ ఎక్సర్సైజ్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా పైకి ట్రై చేయాలి. హిప్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. రెండు చేతులు పైకి ఉంచి జస్ట్ ఎల్ షేప్ వరకు బాడీ ఎల్ షేప్లా కనిపించేంతగా డౌన్ అయ్యి అలా ఉంచండి. చేతులు బాడీ అంతా ఒకే లైన్లో ఉంచాలి. చేతులు కింద దించేయద్దు. ఈక్వల్గా ఎల్ షేప్. 6 ముందుకు చూడండి. 5 4 3 తల కొంచెం పైకి. 2 1 రిలాక్స్. రెండు చేతులు వెనక్కి జస్ట్ ఫింగర్స్ క్రాస్ చేసి సేమ్ యాక్షన్. ఎల్ షేప్. తల ముందుకి కరెక్ట్గా ఎల్ షేప్. ఇంకా కొంచెం ఎల్ షేప్ రావాలి. 90 degrees. తల పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ యాక్సెస్. చేతులు బాడీకి టచ్ అవుతుంది. సేమ్ యాక్సెస్. చేతులు కొంచెం పైకి అంతే. చేతులు కొంచెం పైకి. ఇంకా పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. ఎవరికైనా చేతులు ఇబ్బంది అనిపిస్తే మామూలుగా ఫ్రీగా ఎలా వదిలేయండి. మిగిలిన వాళ్ళ చేతులు వెనక్కి ఇలా ఉంచుతూ జస్ట్ ఎంత వీలైతే అంత కిందకి పైకి. మీకు చేతులు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఫ్రీగా వదిలేయండి. భుజాల నొప్పులు కానీ ఏదైనా చేతులు ఇబ్బంది అనిపిస్తే ఫ్రీగా వదిలేయండి. మిగిలిన వాళ్ళ చేతులు వెనక్కే ఉంచుతూ డౌన్ అప్. ఎంత వీలైతే అంత తల మోకాళ్ళ వైపు బాగా బెండ్ అవుతుంది బాడీ. ఇంకా బాగా బెండింగ్ వస్తుంది. చేతులు వెనక్కి ఉంచుతూ పుష్ చేయడం వల్ల పుష్ చేయండి. అలా అలా తల మోకాళ్ళ వైపుకి ఎంత వీలైతే అంత. 6 ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు స్లోగా చేయండి. ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు. 5 4 3 2 1 రిలాక్స్. చాలు. రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరికి మోకాళ్ళు బెండ్ చేసి అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. పాదాల పక్కన. ఒకవేళ బెండ్ చేయకుండా అరిచేతులు టచ్ చేయగలను అనుకుంటే టచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ చేతులు బెండ్ చేసి మోకాళ్ళు బెండ్ చేసి అయినా అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేసి అరిపాదాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. 6 5 మోకాళ్ళు బెండ్ చేసి అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. 4 రెండు చేతుల మధ్యలో మోకాళ్ళు ఉంచాలి. 2 1 రిలాక్స్. చాలు. ఇంకొకసారి సేమ్ రిపీట్. ఇలాగే ఉంచుతూ లెఫ్ట్ లెగ్ బ్యాక్,
అశ్వ సంచలనాసన్ పోర్చర్ కరెక్ట్గా వెనకాల మోకాలు గ్రౌండ్ టచ్ అవ్వకుండా 2 చేతులు పైకి నమస్కార పోర్చర్. అర్ధ చంద్రాసన్ 3, 2, 1 రిలాక్స్ అయిపోయింది. మళ్ళీ ఆపోజిట్ లెగ్ చేద్దాం. ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు ఒక్క చేయి పైకి లేపండి. 2 చేతులు లేపలేని వాళ్ళు ఒక చేయి పైకి లేపితే సరిపోతుంది. మిగిలిన వాళ్ళు 2 చేతులు పైకి నమస్కార పోర్చర్. అర్ధ చంద్రాసన్ 3, 2, 1 రిలాక్స్. లాస్ట్ రౌండ్, ఇంకొక రౌండ్ చేద్దాం అంతే. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. లాస్ట్ రౌండ్, మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. 3 పొజిషన్స్, 2 డౌన్, 1 లెఫ్ట్ లెగ్ బ్యాక్ పొజిషన్స్. స్టార్ట్. 2 చేతుల పైకి మీరు ఎంత సమయం ఉంచగలిగితే అంత సమయం కంటిన్యూ. మీకు ఇబ్బంది అనిపిస్తే చేతులు కింద దించి అలా ఉంచండి. మీకు ఇబ్బంది అనిపిస్తే చేతులు కింద దించేసి అశ్వ సంచలనాసనం వేయండి. అలా ఉంచండి కొద్దిసేపు. వీళ్ళందరూ తీసే వరకు అశ్వ సంచలనాసనం 20 సెకండ్స్. చేతులు పైకి ఉంచే వాళ్ళు ఇంకొంచెం కరెక్ట్గా అరిచేతులు పూర్తిగా టచ్ చేయాలి. 30 సెకండ్స్. చేతులు ఇంకొంచెం వెనక్కి, మోచేతులు స్ట్రైట్గా. 40 సెకండ్స్. మిగిలిన వాళ్ళు మామూలు అశ్వ సంచలనాసనంలో ఉండండి. ఆసనం మంచిదే. అశ్వ సంచలనాసన్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ కంటిన్యూ. ఇది అర్ధ చంద్రాసన్. 55 సెకండ్స్. ఇంకా 2 ఉన్నారు. మరీ ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు నుంచుండిపోండి, రిలాక్స్ అయిపోండి. మళ్ళీ ఆపోజిట్ చేయాలి, లోపు రిలాక్స్ అవ్వండి. 1 minute 10 seconds. ఆ షివరింగ్ దగ్గర మొత్తం బాడీ అంతా యాక్టివ్ అవుతుంది, నర్వస్ అన్నీ యాక్టివ్ అవుతాయి షివరింగ్ వస్తున్నప్పుడు. 1 minute 20 seconds. 1 minute 30 seconds. ఏ ఆసనమైనా 2 నిమిషాల రేంజ్ వరకు ఉంటే ఆ ఆసనం బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు. మినిమం 30 సెకండ్స్ అయినా ఉంచాలి. 30 సెకండ్స్ నుంచి 2 నిమిషాల వరకు సాధన చేయడం. ఓకే, 2 minutes రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. మీరు ఆ ఆసనంలో ఉండకపోతే అశ్వ సంచలనాసనమైనా ఉంచండి 2 నిమిషాల వరకు. అశ్వ సంచలనాసనం ఈజీయే, మీరు ఆ ఆసనాన్ని ఎంత వీలైతే అంత ట్రై చేసి తర్వాత. ఓకే, 3 పొజిషన్స్, 2 డౌన్, 1 లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసనం వేసాక స్లోగా చేతుల పైకి అర్ధ చంద్రాసన్. అదే రైట్ లెగ్ ఇందాక చేసింది కాకుండా ఆపోజిట్ లెగ్. లెగ్ చేంజ్, 2 కాళ్ళు చేయగలగాలి. టైం స్టార్ట్. మోచేతులు స్ట్రైట్గా ట్రై చేయాలి. అవ్వలేని వాళ్ళు అశ్వ సంచలనాసనంలో ఉండండి. 20 సెకండ్స్. మినిమం 30 సెకండ్స్ అయినా ఉంచగలగాలి. ఉండలేకపోతే అశ్వ సంచలనాసనంలో కంటిన్యూ. స్వామి గారు రైట్ లెగ్ బ్యాక్ అలా ఉంచండి. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. 35 సెకండ్స్. మిగిలిన వాళ్ళు అశ్వ సంచలనాసనమైనా కంటిన్యూ చేయండి, అది మంచిదే. అశ్వ సంచలనాసనం పొట్ట నొక్కుతూ ఉంటుంది, పొట్ట తగ్గుతుంది, మొత్తం బాడీ షేప్ వరకు వస్తుంది. చేతులు కింద ఉంచైనా ట్రై చేయండి. ఒక ఆసనాన్ని ఎక్కువ సమయం ఉంచడమే యోగా అంటే.
ఎక్కువ ఆసనాలు వేయడం కాదు. ఇప్పుడు మహర్షులు వీళ్ళందరూ రోజుకి ఒక్క ఆసనంలోనే అలా ఉంటారే తప్పించి అనేక ఆసనాలు వేయరు. బాడీని ఒక్క పోర్చర్లో ఉంచగలగడం వల్ల మైండ్ బాడీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 1 minute 20 seconds. ఇంకెవరూ లేరు చేతుల పైకి ఉంచి. ఓకే, రిలాక్స్, చాలు. రిలాక్స్. స్టాండింగ్ పోర్చర్. ఏ ఆసనాన్నైనా మినిమం 30 seconds ప్రాక్టీస్ చేస్తూ 2 నిమిషాల వరకు ఉంచాలి. కష్టమైన ఆసనం అయితే 30 seconds, కొంచెం ఉంచగలిగేవి 2 minutes వరకు ట్రై చేయాలి. రిలాక్స్. స్టమక్ ఎక్సర్సైజ్, జస్ట్ పొట్ట కదపడం. 2 చేతులు నడుము మీద ఉంచి బాడీని కొంచెమే జస్ట్ 60 degrees ముందుకు వాలి తల ముందుకు చూస్తూ పొట్ట లోపలికి బయటికి, అంతే. 60 degrees కొంచెం ముందుకి వంగి పొట్ట కదపడం. ఉదర శక్తి వికాసక. కొంచెం ఫాస్ట్గా. 6 5 4 3 2 1. రిలాక్స్. జస్ట్ రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్. తల స్ట్రైట్గానే ఉంచుతూ గాలి ముక్కుతో పీల్చుకుని నోటితో ఒక్కసారి వదలండి, ఇంకొకసారి చేయించాలి. లాస్ట్ టైం. ఓకే, రిలాక్స్. పొట్టలో ఉన్న గాలి నోటితో బ్రీత్ అవుట్ చేయడం వల్ల బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు జలాంధర బంధం. నోటితో గాలి పీలుస్తున్నాం. నోటితో గాలి పీల్చి బుగ్గలు పెద్దవి, నోటితో గాలి పీల్చి బుగ్గలు పెద్దవి చేసి నెక్ పెయిన్ లేకపోతే కనుక తల కిందకు దించుతూ జలాంధర బంధం వేసి పొట్ట కదపండి, అంతే. గాలి పీల్చి బంధించి పొట్ట కదపడం. నోటితో గాలి పీల్చి బుగ్గలు పెద్దవి చేసి తల కిందకి నొక్కడం జలాంధర బంధం. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు జలాంధర బంధం వేయొద్దు. మామూలుగా గాలి పీల్చి బుగ్గలు పెద్దవి చేసి బంధించండి, అంతే. గాలి బంధించున్నంతసేపు పొట్ట ముందుకి వెనక్కి కదపడం. ఉదర శక్తి వికాసక 5. సూక్ష్మ వ్యాయామాల్లో ఉదర శక్తి వికాసక 5. లాస్ట్ 3 times. నోటితో గాలి పీల్చడం వల్ల పొట్ట లోపల వరకు గాలి వెళ్తుంది. గాలి పొట్ట నిండా తీసుకుని పొట్ట కదుపుతూ ఉండడం వల్ల పొట్ట పూర్తిగా క్లీన్ అవుతుంది, వాయు శుద్ధి జరుగుతుంది. మనం నీళ్లు తాగితే ఓన్లీ లిక్విడ్స్, ఘన పదార్థాలే క్లియర్ అవుతాయి. కానీ మనం గాలి ద్వారా క్లీన్ చేయడం వల్ల వాత దోషం తొలగుతుంది, అపాన వాయువు ఈక్వల్ అవుతుంది, గాలికి సంబంధించినవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ప్రేగుల్లో ఉండే వాయు దోషాలన్నీ తొలగుతాయి. లాస్ట్ టైం. ఇప్పుడు చేస్తున్నది అయిపోయాక ఇంకొకసారి మ్యాక్సిమం టైం, లాస్ట్ టైం ఎక్కువ సమయం గాలి బంధించండి. మీరు ఎంత సమయం బంధించగలిగితే అంత సమయం. తల ఒక్కటే కిందకి, నడుము స్ట్రైట్గా. ఇప్పుడు చేసేది అయిపోతే రిలాక్స్. రిలాక్స్. సూర్య నమస్కారాస్ 12 rounds. ఫస్ట్ రౌండ్ ఈజీగా. ప్రణవాసన్. ఓం హరం మిత్రాయ నమః. ఓం హరం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్.
ఓం హరీం రవయే నమః. ఓం హ్రీం రవయే నమః. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. ఓం హరూం సూర్యాయ నమః. ఓం హ్రూం సూర్యాయ నమః. 1 హస్త ఉత్తానాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వసంచలనాసన్, 4 పర్వతాసన్, 5 శశాంకాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వసంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తానాసన్, 12 ప్రణవాసన్. ఓం హరైం బాణవే నమః. ఓం హ్రైం బాణవే నమః. వేదాక్షరాలు హస్త ఉత్తానాసన్ హరం, హరం. పాదహస్తాసన్ హరైం, హ్రీం. అశ్వసంచలనాసన్ హరోం, హ్రూం. పర్వతాసన్ హరైం, శశాంకాసన్ హరోం, అష్టాంగాసన్ హర, భుజంగాసన్ హరాం, పర్వతాసన్ హరైం, అశ్వసంచలనాసన్ హరోం, పాదహస్తాసన్ హరైం, హస్త ఉత్తానాసన్ హరోం, ప్రణవాసన్ హర. ఓం హరోం ఖగాయ నమః. ఓం హ్రౌం ఖగాయ నమః. బీజాక్షరాలు హస్త ఉత్తానాసన్ హరాం హరేం హరోం, హరం హ్రీం హ్రౌం. పాదహస్తాసన్ హరైం హరోం హర, హరై హరౌ హర. అశ్వసంచలనాసన్ హరాం హరేం హరోం, హరం హ్రీం హ్రౌం. పర్వతాసన్ హరైం హరోం హర, శశాంకాసన్ హరాం హరేం హరోం, అష్టాంగాసన్ హరైం హరోం హర, హరై హరౌ హర. భుజంగాసన్ హరాం హరేం హరోం, హరం హ్రీం హ్రౌం. పర్వతాసన్ హరైం హరోం హర, అశ్వసంచలనాసన్ హరాం హరేం హరోం, హరం హ్రీం హ్రౌం. పాదహస్తాసన్ హరైం హరోం హర, హరై హ్రౌం హర. హస్త ఉత్తానాసన్ హరాం హరేం హరోం, హరం హ్రీం హ్రౌం. ప్రణవాసన్ హరైం హరోం హర. హరై హ్రౌం హర. ఓం హర పూష్ణే నమః. ఓం హర పూష్ణే నమః. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఓం హరం హిరణ్యగర్భాయ నమః. ఓం హరం హిరణ్యగర్భాయ నమః. హస్త ఉత్తానాసన్, చేతులు ముందుకి కిందకి తెస్తూ పాదహస్తాసన్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, తలపైకి, రెండో కాలు వెనక్కి, మోకాలు స్ట్రైట్గా, తల లోపలికి, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి. నెక్స్ట్ మోకాలు కింద దించి బటక్స్ ఎంత వీలైతే అంత కిందకు ఉంచుతూ వెనకాల కాళ్ళు వేళ్ళు పుష్ చేసి ఉంచండి. 4 హెడ్ గ్రౌండ్ టచ్ చేయండి, మోచేతులు గ్రౌండ్ టచ్ చేయండి. అరిచేతులు కదిలిపోకుండా బాడీ ముందుకు పుష్ చేస్తూ 2 చేతుల మధ్యలో చెస్ట్ పెట్టండి. గడ్డం నేల కాంచి ముందుకు చూడండి. 2 మోకాళ్ళు ఒకదానికొకటి దగ్గరికి కాళ్ళు వేళ్ళతో తన్ని పెట్టి ఉంచుతూ పైకి లెగండి. స్లోగా తలపైకి, మోచేతులు కొంచెం బెండ్ చేయండి. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు. తల కొంచెం పైకి, ఇంకా పైకి. స్లోగా తల లోపల తీసుకెళ్తూ బటక్స్ పైకి, తలం కొంచెం లోపలికి, అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇంకొంచెం పుష్ చేయాలి. నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ 2 అరిచేతుల మధ్యలోకి తీసుకురండి. కాలు ముందుకు రాకపోతే చేతులే కాలు దగ్గర తీసుకెళ్ళి తలపైకి, మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు వెనకాలది. స్లోగా వెనకున్న కాలు ముందుకు తీసుకొచ్చి 2 కాళ్ళు దగ్గరికి, మోకాలు స్ట్రైట్గా, తల ఎంత వీలైతే అంత లోపలికి, ఇంకా లోపలికి. స్లోగా చేతులు పైకి తీసుకెళ్తూ అరిచేతులు పూర్తిగా టచ్ చేస్తూ మోచేతులు స్ట్రైట్గా, తల 2 చేతుల మధ్యలో తల. స్లోగా నమస్కార పోర్చర్. ఓం హ్రీం మరీచే నమః. ఓం హ్రీం మరీచే
నమః క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని స్లోగా హస్త ఉత్తనాసన్, పాదహస్తాసన్. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్. కళ్ళు తెరవద్దు. క్లోజ్ యువర్ ఐస్. అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఓం హరైం ఆదిత్యాయ నమః. ఓం హ్రైం ఆదిత్యాయ నమః. ఓం హరూం ఆదిత్యాయ నమః. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. హస్త ఉత్తానాసన్ కొంచెం ఫాస్ట్గా. పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఓం హరైం సవిత్రే నమః. ఓం హ్రైం సవిత్రే నమః. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఓం హరోం అర్కాయ నమః. ఓం హ్రౌం ఆర్కాయ నమః. ఓన్లీ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. లాస్ట్ రౌండ్. రెండు కాళ్ళు దూరంగా, ఫాస్ట్గానే. రెండు కాళ్ళు దూరంగా, జస్ట్ రెండు చేతులు విడివిడిగా ఉంచుతూ బ్యాక్ బెండ్. హస్త ఉత్తానాసన్. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. స్లోగా డౌన్. మోకాలు స్ట్రైట్గానే ఉంచుతూ అరిచేతులు రెండు కాళ్ళు మధ్యలో గ్రౌండ్ టచ్ చేయండి. మోకాళ్ళు బెండ్ చేస్తూ బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి, ఇంకా కిందకి, ఇంకా కిందకి, ఇంకా కిందకి, ఇంకా కిందకి. లెఫ్ట్ లెగ్ బ్యాక్. బాగా కిందకు వచ్చాక లెఫ్ట్ లెగ్ బ్యాక్. తల పైకి, తలం కొంచెం పైకి, ఇంకా పైకి. రెండు కాళ్ళు దూరంగానే ఉంచుతూ పర్వతాసన్. అలాగే ఉంచుతూ శశాంకాసన్. రెండు చేతులు దగ్గరికి ఉంచుతూ అష్టాంగాసన్. చేతుల మీద చెస్ట్ ఉంచాలి. ఆ చేతులు చెస్ట్ మజిల్స్ అన్నిటిని యాక్టివ్ చేస్తాయి. భుజంగాసన్. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు. తలం కొంచెం పైకి, ఇంకా పైకి. పర్వతాసన్. అశ్వ సంచలనాసన్. లెఫ్ట్ లెగ్ ముందుకి, తల పైకి. పాదహస్తాసన్. మోకాళ్ళు బెండ్ చేస్తూ బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి, ఇంకా కిందకి, ఇంకా కిందకి, ఇంకా కిందకి. ఇప్పుడు మోకాలు స్ట్రైట్గా, తలం కొంచెం లోపలికి. హస్త ఉత్తానాసన్. బ్యాక్ బెండ్. 3, ఇంకా వెనక్కి 2, ఇంకొంచెం వెనక్కి 1. ప్రణవాసన్. రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్, శవాసన్. పూర్తి విశ్రాంతి స్థితి. కంప్లీట్ రిలాక్స్, పూర్తి విశ్రాంతి.
స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫుల్గా శ్వాస తీసుకుని అకార ఉకార మకారాలు ఆ ఉ మా ఒకే శ్వాసలో పూర్తిగా శ్వాస తీసుకుని again. Last time. Relax. మత్స్యాసన్. రెండు కాళ్ళు దగ్గరికి ఉంచి మోకాళ్ళు బెండ్ చేయొద్దు. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచుతూ కాళ్ళు కిందకే, పాదాలు ముందు ప్రెజర్. చేతులు రెండు తల పక్కన ఉంచుకుని హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ చెస్ట్ పైకి లేపి తల పై భాగం గ్రౌండ్ టచ్ చేయడం. తల యొక్క పై భాగం గ్రౌండ్ టచ్ చేస్తూ స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టార్టింగ్లో హ్యాండ్ సపోర్ట్ బాగా తీసుకోండి. 3, 2, 1 స్లోగా రిలాక్స్. హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ నెక్ రిలాక్స్. ఇంకొకసారి సేమ్ రిపీట్. మత్స్యాసన్. ఈ ఆసనం పద్మాసనంలో కూడా వేయచ్చు. ఫస్ట్ కాలు చాపి వేయండి, సరిపోతుంది. పాదాల ముందు ప్రెజర్, చెస్ట్ పైకి లేపి తల పై భాగం గ్రౌండ్ టచ్ చేయండి. చేతులు రెండు ముందుకు పెడేసుకోండి. చేతులు సపోర్ట్ తీసుకోండి. అవసరం లేదనుకుంటే రెండు చేతులు అరిచేతులు థైస్ మీద. హ్యాండ్ సపోర్ట్ అవసరం లేదనుకుంటే చేతులు థైస్ మీద. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. 10 మత్స్యాసన్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా రిలాక్స్. జస్ట్ రిలాక్స్. సర్వాంగాసన్. కాళ్ళు పైకి, కాళ్ళతో పాటు బటక్స్ పైకి. బటక్స్ లేపలేని వాళ్ళు ఓన్లీ కాళ్ళు పైకి. మొత్తం ఈక్వల్గా బాడీ పైకి. నెక్ ఒక్కటే బెండ్ అయి ఉంటుంది. మిగిలిన బాడీ అంతా పైకి స్ట్రైట్గా. పాదాలు పైకి ప్రెజర్, మోకాలు స్ట్రైట్గా. నెక్ ఒక్కటే బెండ్ అయ్యి మిగిలిన బాడీ అంతా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి, ఇంకొంచెం పైకి. బటక్ స్ట్రైట్గా. సర్వాంగాసన్ 6. హ్యాండ్ సపోర్ట్ బలంగా తీసుకోవాలి. 5, 4, 3, 2, 1. మోకాళ్ళు బెండ్ చేయకుండా రిలాక్స్. మోకాళ్ళు వంచేయకుండా టోటల్ రిలాక్స్. నెమ్మదిగా తీసేయండి. స్లోగా రిలాక్స్. కిందకు వచ్చేయండి. శవాసన్. మోకాళ్ళు బెండ్ చేయకుండా రిలాక్స్. జస్ట్ రిలాక్స్.
సర్వ అంగ ఆసన్. సర్వ అంటే అన్ని, అంగ అంటే పార్ట్స్, అన్ని బాడీ పార్ట్స్ని యాక్టివ్ చేస్తుంది, అన్ని గ్లాండ్స్ని ఉత్తేజితపరిచి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లేకుండా చేస్తుంది. మత్స్యాసన్ లాస్ట్ టైం. సర్వంగాసనానికి ఆపోజిట్ మత్స్యాసన్, మత్స్యాసనానికి ఆపోజిట్ సర్వంగాసన్. మత్స్యాసన్ తల ఎంత వీలైతే అంత తల పై భాగం గ్రౌండ్ టచ్ చేయాలి. నెక్ బాగా బెండ్ చేసి, చేతులు సపోర్ట్ అవసరం లేదనుకుంటే అరిచేతులు మోకాళ్ళ మీద, థైస్ మీద ఉంచండి సరిపోతుంది. అరిచేతులు రెండు థైస్ మీద ఉంచుతూ మోచేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా, పాదాల ముందు ప్రెజర్, చెస్ట్కి స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 10, 9, చెస్ట్కి బాగా బ్రీత్ తీసుకోండి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా రిలాక్స్. నెమ్మదిగా తీయండి, తీసేటప్పుడు స్లోగా రిలాక్స్. ఇంకొకసారి సర్వంగాసనం లాస్ట్ టైం. సర్వంగాసనం వేయలేని వాళ్ళు కాళ్ళు జస్ట్ పైకి. సర్వంగాసన్ పూర్తిగా బాడీ పైకి, ఇంకా పైకి. సర్వంగాసన్ పాదాల పైకి ప్రెజర్. 30 seconds. Ten seconds. 20 seconds. 6, 5, 4, 3. దించేటప్పుడు మోకాళ్ళు వంచకుండా దించండి. 2, 1. మోకాళ్ళు వంచేయకుండా రిలాక్స్. ఈ ఆసనం కూడా 2 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు నెమ్మదిగా. స్లోగా రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. సూర్యభేద, ఉజ్జాయి, శీతలి, సిత్కారి, భస్త్రిగా, బ్రాహ్మరి, మూర్ఛ, ప్లావని. అష్టకుంభక ప్రాణాయామాలు సూర్యభేద, ఉజ్జాయి, శీతలి, సిత్కారి, భస్త్రిగా, బ్రాహ్మరి, మూర్ఛ, ప్లావని. సిత్కారి ప్రాణాయామ నాలికని మడత పెట్టి జస్ట్ లిప్స్ క్లోజ్ చేసి ఉంచండి. నాలికని పైనుంచి ఫోల్డ్ చేసి నాలిక మడత పెట్టి లిప్స్ క్లోజ్ చేసి అలా ఉంచడం నభో ముద్ర. నభో ముద్ర. క్యాచరీ ముద్ర అంటే నాలిక యొక్క చివరి భాగాన్ని గొంతు వరకు పెట్టడం క్యాచరీ. జస్ట్ నాలికని మడత పెట్టి ఉంచడం నభో ముద్ర. మనం నభో ముద్ర వరకే చేయగలం. నాలుక చివరి భాగాన్ని గొంతు వరకు పెట్టడం అనేది అది సాధన. ఆ సాధన పరంగా చేసుకుంటూ వెళ్తేనే అవుతుంది. అది అంత సులభమైనది ఏం కాదు. ఆ సాధన వేరే విధంగా ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికి నభో ముద్ర. నాలుకని జస్ట్ ఫోల్డ్ చేసి నొక్కి పెట్టి ఉంచుతూ ఇప్పుడు సిత్కారి ప్రాణాయామ చేయడానికి నోటితో బ్రీత్ ఇన్, గాలి బంధించడం అయిపోయాక ముక్కుతో బ్రీత్ అవుట్. నోటితో బ్రీత్ ఇన్ చేసేటప్పుడు 2 పళ్ళు టచ్ చేయొద్దు. 2 పళ్ళు మధ్య కొంచెం గ్యాప్ తీసుకోండి. 2 పళ్ళు టచ్ అవ్వకుండా బ్రీత్ ఇన్. టచ్ చేస్తూ కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాని పేరు వేరే. సందంతా ప్రాణాయామ. టచ్ చేయకుండా చేస్తే సిత్కారి, టచ్ చేస్తే సదంతా.
నాలుక బయట ఉంచి చేస్తే శీతలి. 3 ఒకేలాంటివి. శిత్కారి ప్రాణాయామ, నాలుకని ఫోల్డ్ చేసి పైనుంచి నొక్కి పెట్టి ఉంచుతూ నోటితో బ్రీత్ ఇన్, గాలి బంధించడం 5 to 10 seconds. 5 to 10 seconds గాలి బంధించి అలా ఉంచుతూ ముక్కుతో బ్రీత్ అవుట్, బంధించడం అయిపోతే. లాస్ట్ 3 times. మ్యాక్సిమం టైం గాలి బంధిస్తూ కంటిన్యూ. ఎక్కువ సమయం గాలి బంధించండి. ఇప్పుడు చేస్తున్నది అయిపోతే లాస్ట్ టైం మ్యాక్సిమం టైం ఎక్కువ సమయం గాలి బంధించండి. నోటితో గాలి పీల్చి అవసరమైతే చేతితో లాక్ చేస్తూ ఎక్కువ సమయం లాక్ చేయండి. మ్యాక్సిమం టైం గాలి బంధించండి. చేయడం అయిపోతే జస్ట్ రిలాక్స్. కళ్ళు తెరవద్దు. ప్రాణాయామం అయిన వెంటనే కళ్ళు తెరవద్దు. జస్ట్ రిలాక్స్. రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నమస్కార పోర్చర్. Breathe in. Again. Last time. Rub 4 hands. 6, 5, 4, 3, 2, 1. Touch your eyes. మన ఫుడ్ విషయంలో రాత్రి తీసుకునే ఫుడ్లో మాత్రం లిమిటేషన్ పాటించాలి. మనం ఉదయం మధ్యాహ్నం తీసుకునే ఫుడ్స్లో ఎలా తీసుకున్నా రాత్రి సమయంలో మాత్రం ఖచ్చితంగా లిమిట్గా, ఎక్కువ అవ్వకుండా, స్టమక్ పూర్తిగా తీసుకోకుండా, అదేవిధంగా ఆయిల్ ఎక్కువ అవ్వకూడదు రాత్రులు. నెక్స్ట్
తినేది పడుకునేదానికి మధ్య 2 అవర్స్ మినిమం గ్యాప్ ఉండడానికి ట్రై చేయాలి. త్వరగా తినడానికి ట్రై చేయండి. 8 to 9 మధ్యలో, వీలైతే 8, ఎంత వీలైతే అంత త్వరగా. దాని తర్వాత లాస్ట్లో వీలైతే పాలు తాగవచ్చు. పాలు తాగిన అరగంటలో పడుకోవచ్చు, నో ప్రాబ్లం. వాటర్ కూడా పడుకునేటప్పుడు 1 గ్లాస్ తాగొచ్చు. ఎక్కువ వాటర్ తాగొద్దు పడుకునే ముందు, జస్ట్ 1 గ్లాస్ సరిపోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.